హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ అనేది తయారు చేసుకుందాం. ఇది అన్నము, ఇడ్లీ, వడ అలాగే పొంగల్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మొదటగా ఒక కుక్కర్ గిన్నెను తీసుకొని ఒక గ్లాస్ కందిపప్పును తీసుకోండి. అలాగే 2 స్పూన్ల శనగపప్పును తీసుకొని మంచిగా 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోండి. ఇలా కడుక్కున్న తర్వాత ఒక గ్లాస్ కందిపప్పుకి 2 గ్లాసు నీళ్ళు అనేవి పోసుకోండి. ఒక స్పూను పసుపు అలాగే 1 స్పూను నూనె అనేది వేసుకొని మూత పెట్టి స్టవ్ పైన 2-3 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పప్పుని బాగా ఉడికించుకోండి. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకొని నీళ్లు పోసి మంచిగా ఈ చింతపండుని బాగా నాననివ్వండి. ఇప్పుడు సాంబార్కి కావలసిన కొన్ని బీన్స్ అలాగే క్యారెట్, పచ్చిమిర్చి, ఆలుగడ్డ ముక్కలు అలాగే ఉల్లిపాయ, టమోటా, కొత్తిమీర అలాగే కరివేపాకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఈ వంకాయల ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోండి. ఇప్పుడు పప్పు అనేది మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు కల్లుప్పు అనేది వేసుకొని ఈ పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోండి. మిక్సీకైనా వేసుకోండి, మెత్తగా అయిపోతుంది. ఇలా మెదుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేయండి. ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేయండి. ఇవి వేగిపోయిన తర్వాత ఎండుమిరపకాయలు అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు వేసి మంచిగా ఇవి బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసి మంచిగా ఉల్లిపాయ ముక్కలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు అలాగే ఈ కూరగాయల ముక్కలు, బీన్స్, క్యారెట్, ఆలుగడ్డ ముక్కలు కూడా అందులో వేసేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకోండి. వంకాయలు అనేవి త్వరగా వేగిపోతాయి కాబట్టి అవి కొంచెం తర్వాత వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా 1 స్పూన్ పసుపు అలాగే కొద్దిగా ఉప్పు అనేది వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఇవి బాగా ఆయిల్లో మగ్గనివ్వండి. ఒక 2 నిమిషాల తర్వాత ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కల్ని కూడా అందులో వేసేసుకోండి. వేసేసుకొని ఒకసారి కలిపి మరొక నిమిషం పాటు మూత పెట్టి ఉంచండి. ఇప్పుడు కూరగాయల ముక్కలన్నీ బాగా మగ్గిపోయినవండి. ఇప్పుడు బాగా మెదిపి పెట్టుకున్న ఈ పప్పుని అందులో వేసేసుకోండి. అలాగే మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ నానబెట్టుకున్న దాంట్లోంచి చింతపండు రసాన్ని తీసుకొని ఆ చింతపండు రసాన్ని ఇందులో పోసేసుకోండి. చింతపండు రసం అనేది పోసుకున్న తర్వాత మంచిగా ఈ పప్పుని, చింతపండు రసాన్ని బాగా కలిసేంత వరకు 1 నిమిషం పాటు బాగా కలుపుకోండి. ఇప్పుడు సాంబార్కి సరిపడా నీళ్ళు అనేవి పోసుకోండి. అలాగే 1 స్పూన్ కారము అలాగే కొద్దిగా ఇంగువ, కొత్తిమీర వేసి మంచిగా హై ఫ్లేమ్లో ఈ సాంబార్ని బాగా మరగనివ్వండి. మూత అనేది కొంచెం సైడ్కి పెట్టుకోండి, ఎందుకంటే ఇది పొంగిపోతుంది కాబట్టి. ఇప్పుడు బాగా మరుగుతుంది కదా, ఇప్పుడు ఈ టైంలో ఈ 2 కరివేపాకు రెమ్మల్ని ఇందులో వేసేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 1 స్పూను సాంబార్ పొడి కూడా తీసుకొని అందులో వేసేసి మంచిగా కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఈ సాంబార్ని బాగా మరగనివ్వండి. సాంబార్ అనేది మరిగి కొద్దిగా చిక్కబడుతుందండి. ఇప్పుడు కూరగాయలు అనేవి మంచిగా ఉడికిపోయిన లేదో ఒకసారి చెక్ చేసుకోండి. కూరగాయలు అనేవి ఉడికిపోయినవండి. ఇప్పుడు పైన కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆపేసుకోండి. అంతేనండి, సాంబార్ అనేది రెడీ అయిపోయినట్లే. ఇది
చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసుకొని తినండి. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.